అందరికీ నమస్కారం అండి. మా మాస్టర్స్కి, మా డాన్సర్స్కి, అలాగే మీడియా మిత్రులందరికీ చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది అసిస్టెంట్ డైరెక్టర్గా చేసి, అసోసియేటర్గా చేసి, కోడైరెక్టర్గా చేసి, అంటే డైరెక్షన్ చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ కలలండి. అంటే ఊర్ల నుంచి వచ్చి వాళ్ళ అమ్మా నాన్నలు వదిలేసి ఎంతోమంది కష్టపడుతున్నారు. అలాంటిది అంటే మా వాళ్ళు అందరూ కష్టపడినా తక్కువ టైంలో వచ్చి, అంటే ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి, అంటే డాన్సర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా డైరెక్షన్ అవకాశం వచ్చిందంటే ప్రతి కొరియోగ్రాఫర్, ప్రతి డాన్సర్ మేము అందరూ కష్టాల నుంచి వచ్చినామండి. అలాగా మా మాస్టర్స్, డైరెక్షన్ చేసిన మాస్టర్స్ అందరికీ నా శిరస్సు వంచి వందనాలు చెప్తాం. చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మీరు డైరెక్షన్ చేశారు కాబట్టి మా డాన్స్ యూనియన్ వాల్యూ అక్కడికి పెంచారండి. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము డాన్సర్గా వచ్చినప్పుడు మాకు డ్యాన్స్ చేయటానికే ఎక్కడో వెనకాల లైన్లో డాన్సర్గా ఆడుకునేవాళ్ళం అండి. మాకు ఎదుర డ్యాన్స్ చేసే అవకాశం లేదు. వెనకాల ఎక్కడో డ్యాన్స్ చేసాం. అలాంటిది ఇక్కడ మన మాస్టర్స్ బిజీగా చేయటం, పెద్ద హీరోలతో చేయటం అదొక ఎత్తు అయితే, పెద్ద హీరోలకి డైరెక్షన్ చేయటం విజయ్, చాలా హ్యాపీ విజయ్. చాలా ప్రౌడ్గా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. నాగార్జున సారు, అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్, ముగ్గురు హీరోలను పెట్టండి. ఒక్క హీరోతో చేయటమే చాలా కష్టం. ముగ్గురు హీరోలను పెట్టి డైరెక్ట్ చేసావు. అది నీకు చాలా షార్ట్ పీరియడ్, 3 months. అంటే నీకు నిద్ర ఉందో నిద్ర లేదో, కళ్ళంటే బ్లడ్ వస్తుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆ టెన్షను. కొంతమంది సంవత్సరాలు కథ రాసుకున్నా సినిమా హిట్ తీయటం కష్టం. ఆ డైరెక్షన్ చేశాను. కానీ 3 monthsలో నువ్వు చేసావంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటావు, నీకు ఎంత సపోర్ట్ ఉంటుంది. డైరెక్షన్ టీమ్ కానీ, డిఓపి కానీ, మిగతా ప్రొడ్యూసర్స్ ఎంత కోఆపరేట్ చేసి ఉంటారు. నాగార్జున సారు, అల్లరి నరేష్ సారు, రాజ్ తరుణ్ గారు, ఎవరు ఎంత చేసినా అండి, నీలో టాలెంట్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ కొట్టావు. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది విజయ్, చాలా 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 హ్యాపీగా ఉంది. ఏంటంటే మా మాస్టర్స్ వాల్యూ ఇంకొంచెం అలా పెంచావు నువ్వు. అలాగే డైరెక్షన్ చేసిన సుజాత మాస్టర్ గారండి, తను నిజంగా రికార్డ్ అనే చెప్పాలి. ఫస్ట్ అంటే డైరెక్షన్ చేయడమే కష్టం, అంటే ప్రొడ్యూసర్ కూడా చేసి తన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం సినిమాకే పెట్టి, సుజాత మాస్టర్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, స్క్రీన్ ప్లే అన్నీ చేశారు. చాలా థ్యాంక్స్ అండి మా యూనియన్కి. అంటే మీరు అంటోళ్ళు ఉండబట్టి ఇంకా లేడీ పవర్ అన్నారు ఫస్ట్. ఎవరు మా లేడీస్ మామూలు పవర్ కాదండి, ఇక్కడ చాలామంది ఉన్నారు లేడీస్. ప్రతి ఒక్కరి దగ్గర మంచి టాలెంట్ ఉంది. అవకాశం వస్తే ఇలా ప్రూవ్ చేసుకుంటారు ఒక్కొక్కరు. నాగార్జున సారు ఫస్ట్ మా లారెన్స్ మాస్టర్ గారు ఫస్ట్ సినిమాకి నాగార్జున గారు అవకాశం ఇచ్చారండి. అలాగే మళ్ళీ విజయ్ బిన్నీకి ఇచ్చారు. అంటే లారెన్స్ మాస్టర్కి నాగార్జున సార్కి అర్థం చేసుకున్నారు. అంటే డాన్స్ మాస్టర్లో ఒక డైరెక్టర్ కూడా ఉన్నారు అని నాగార్జున సార్ అర్థం చేసుకొని ఇచ్చారు. థ్యాంక్ యూ నాగార్జున సార్, థ్యాంక్ యూ. మీ అంత చెప్పిన చాలా చిన్న మాటే. ఎందుకంటే మీరు విజయ్ బిన్నీకి ఇవ్వటం వల్ల మా మాస్టర్స్ అందరికీ మంచి, అంటే ఎవరైనా నమ్ముతారు చేయటానికి. థ్యాంక్ యూ నాగార్జున సార్. అలాగే ప్రొడ్యూసరు చిత్తూరు సీన్ గారు, థ్యాంక్ యూ సార్. శివ విజువల్స్ మాత్రం అదిరిపోయినాయి, శివ అదిరిపోయినాయి మామూలుగా సూపర్. అలాగే మా చోటకే ప్రసాద్, ఎక్కడ ఏం కావాలో అదే ఉంచుతాడు, మిగతా వేస్టేజ్ అంతా తీసేస్తాడు. సూపర్ డార్లింగ్, సూపర్. థ్యాంక్ యూ అండి. మళ్ళీ చెప్తున్నాం, మా డాన్సర్లో, మా తెలుగు డాన్సర్లో డెఫినెట్గా టాలెంట్ ఉందండి. ఇంకా వస్తారు. అంటే కొంతమందికి అవకాశాలు ఉండి కొంతమంది ముందుంటున్నారు, కొంతమంది అవకాశాలు లేక టైం కోసం వెయిట్ చేస్తున్నారు. అవకాశం వస్తే ప్రతి ఒక్కరు ముందుంటారు. అంటే వాళ్ళు డాన్స్ మాస్టర్ అవటమే కానీ, డైరెక్షన్ చేయటమే కానీ ఏదైనా అండి. థ్యాంక్ యూ మీడియా మిత్రులందరికీ. అలాగే ఇక్కడికి ఇది ఏర్పాటు చేసిన ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్కి చాలా థ్యాంక్స్. కానీ ఒక్కటే బాధపడుతాం, ప్రెసిడెంట్ గారు లేరు. ప్రెసిడెంట్ మా షేక్ జానీ బాషా, తను కూడా ఉంటుంటే ఇంకా హ్యాపీగా ఉండేది. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ, అదేవిధంగా నా తోటి డైరెక్టర్లకి, నా ఫ్యామిలీ, నా డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ అందరికీ పేరు పేరున నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఎందుకంటే ఒక కొరియోగ్రాఫర్ అవ్వడమే చాలా చాలా కష్టమైన జాబ్ అండి. ఇది కొరియోగ్రాఫర్ అయిన వాళ్ళందరికీ తెలుసు.
అంటే ఒక మా యూనియన్లో జాయిన్ అవ్వి ఒక కొరియోగ్రఫీ చేసి ఒక సాంగ్ హిట్ చేసుకుని ఒక సాంగ్ తెచ్చుకొని ఒక సాంగ్ హిట్ చేయడం అన్నది చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో ఆ ప్రాసెస్ చేస్తూ నా డ్రీమ్ డైరెక్టర్ అవ్వాలన్నది నేను ఫినిష్ చేసుకుని మూవీ హిట్ అయ్యి అక్కడితో అయిపోయిందండి, అంతా ఆల్ గుడ్. బట్ దాన్ని నా ఫ్యామిలీ మా వాళ్ళు గుర్తించి మా అందరికి ఈరోజు ఇలాగా ఒక చిన్న కంగ్రాట్స్ మీట్ పెట్టడం అన్నది రియల్లీ నేను మూవీ హిట్ కొట్టినప్పుడు ఎంత ఆనందం అయితే ఫీల్ అయ్యానో ఈరోజు నిజంగా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ నేను కన్వే చేయాలనుకుంటున్నాను. అందరూ చాలా షార్ట్ స్పాన్లో ఫిలిం తీశాడు, సినిమా హిట్ అయింది అని అంటున్నారండి. బట్ దెర్స్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ బిహైండ్ ఇట్. నేను తన వెనకాల ఎంతో స్ట్రగుల్ చేస్తే కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. బట్ వచ్చిన రోజు అనుకున్నాను డెఫినెట్గా నేను నా పేరు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. ఐ హోప్ నేను ఐ ప్రూవ్ మై సెల్ఫ్ ఇన్ ఎ గుడ్ వే. అట్ ద సేమ్ టైం ఇది షార్ట్ స్పాన్లో చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ ఎ కొరియోగ్రాఫర్ అండి. నేను ఫిలిమ్స్లోకి వద్దాం అన్నప్పుడు అనుకున్నాను, నువ్వు వస్తాను నేను వద్దంటాను ఫిలిం చూశానండి. ఎందుకు ఈ ఫిలిం ఎంత బాగుందని గమనిస్తే ఎడిటింగ్ బాగుంటుంది, కెమెరా వర్క్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇవన్నిటి మీద గ్రిప్ ఉంది ఒక కొరియోగ్రాఫర్కి అండి. సో నేను ఎలా అయితే వచ్చానో మేబీ నేను జస్ట్ వన్ పర్సన్ అండి. ఇలాగా మీరు నమ్మండి, మా యూనియన్ నుంచి హండ్రెడ్స్లో ఉన్నారు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ అండ్ డైరెక్టర్స్. వెరీ వెరీ సూన్ పెద్ద మెగాఫోన్ పట్టుకుని రాబోతున్నారు, రెడీగా ఉండండి. పాన్ ఇండియా పాన్ వరల్డే. సో ఇలా చాలామంది రాబోతున్నారండి. అండ్ మీరు ఎలా అయితే మా అందరినీ సపోర్ట్ చేశారో నెక్స్ట్ వచ్చే రాబోయే డైరెక్టర్స్ని కూడా సపోర్ట్ చేయండి. ఇలాగే మా ఈ జర్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది. అండ్ ఇంకా ముందు కూడా మేము చాలా మూవీస్ చేస్తాం. సో మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే కొరియోగ్రాఫర్ అవ్వడం ఎంత కష్టమో అక్కడి నుంచి డైరెక్టర్ అవ్వడం కూడా ఇంకా చాలా చాలా కష్టం అండి. సో అంటిల్ మనల్ని ఎవరో ఒకరు పిక్ చేస్తే కానీ మనం డైరెక్టర్ అవ్వలేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. సో నన్ను నాగార్జున గారు పిక్ చేసుకోవడం రియల్లీ ఐ ఫీల్ ఐఎమ్ బ్లెస్డ్ అండి. సో నా ఫ్యామిలీ తరపున నా ఇంకో ఫ్యామిలీ నా సమీరంగ ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్తున్నానండి. మా అందరి తరపున మీ అందరి తరపున ఆన్ బిహాఫ్ ఆఫ్ మీ అందరికి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను నాగార్జున గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అదేవిధంగా కొరియోగ్రాఫర్గా నేను విజువల్స్ అనుకుంటానండి, చాలామంది కెమెరామ్యాన్స్తో వర్క్ చేసి ఉంటాను, చాలామంది ఎడిటర్స్తో వర్క్ చేసి ఉంటాను. బట్ వీళ్ళందరిలో నేను మన శివ గారిని పిక్ చేసుకున్నానంటే నా ఫ్యామిలీ అనుకున్నాను కాబట్టి పిక్ చేసుకున్నాను. అండ్ శివన్న యూ డిడ్ గ్రేట్ జాబ్ అన్న. అగైన్ నీకు మా అందరి తరపున థ్యాంక్ యూ. నువ్వు ఎంతోమందితో వీళ్ళందరితో నువ్వు సినిమాటోగ్రాఫర్గా వర్క్ చేసావు. సో ఇంకా ముందు కూడా మా వాళ్ళు వస్తుంటారన్నా, నువ్వు కంపల్సరీ చేయాలి. అదేవిధంగా మూవీ చేసేసాం, అయిపోయింది, అంతా హ్యాపీ. బట్ ఎంత ఉంటే బాగుంటుంది, ఎంత ఉండాలి కరెక్ట్గా పర్ఫెక్ట్గా అని చెప్పి యాజ్ ఎ డైరెక్టర్గా నాకు తెలుసు. బట్ నన్ను కరెక్ట్ చేసే నాకన్నా ఒక అంటే దాని మీద గ్రిప్ ఉన్న ఒక ఎడిటర్ కావాలండి. దట్ ఈస్ చోటా కే ప్రసాద్ గారు. ఆయనకి నాకు రిలేషన్ ఏంటో చెప్తానండి. ఆయన ప్రతి ఫిలింకి ఎడిటర్గా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఆయన సినిమాలో ఎక్కడైనా ఏదైనా కనెక్ట్ మిస్ అవుతే ఇక్కడ ఒక సాంగ్ పడితే బాగుంటుంది, ఈ సాంగ్ విజయ్ బిన్ని చేస్తే బాగుంటుంది, స్టోరీని బాగా కనెక్ట్ చేస్తాడు అని చెప్పి నన్ను ప్రతి ఫిలిం ఆయన చేసే ప్రతి ఫిలింకి నన్ను రిఫర్ చేశారు. సో ఆయన అలా రిఫర్ చేయడం వల్ల నా ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు నేను ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. సో ఆ థ్యాంక్స్ చెప్పే ఆపర్చునిటీయే నేను ఆయనకి నా ఫిలింలో అడిగాను చేయమని. అండ్ అదేవిధంగా ఈ ఫిలింలో చాలామంది నా డాన్సర్స్ వర్క్ చేశారండి. నా డాన్సర్స్ అంటే నా యూనియన్ నా వాళ్ళు నా డాన్సర్స్ నా ఫిలింకి వర్క్ చేశారు. సో మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ అదేవిధంగా కొరియోగ్రాఫర్గా విజయ్ పలోకి గారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ జాబ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు మీ అందరి ముందు ఇంకో మాట చెప్తున్నానండి. నేను నెక్స్ట్ ఇంకో మూవీ చేయబోతున్నాను. డెఫినెట్గా ఒక కొత్త కొరియోగ్రాఫర్ని నేను నా ఫిలింలో ఇంట్రడ్యూస్ చేస్తాను. సో కొత్త కొరియోగ్రాఫర్ వస్తారు. నేను ఎలాగో అయితే స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యి ఒక మూవీలో ఛాన్స్ కోసం ఎదురు చూసానో, నన్ను ఎలా అయితే ఇప్పుడు మూవీ డైరెక్షన్ కోసం నాగార్జున గారు పిక్ చేసుకున్నారో, అదేవిధంగా నేను నెక్స్ట్ చేయబోయే మూవీలో డెఫినెట్గా మన కొరియోగ్రాఫర్ని ఒకరిని నేను పుల్ చేస్తానండి. ఐ హోప్ ఐ విల్ డూ జస్టిస్ టు మై జాబ్.
మీరు నాకు ఇస్తున్న లవ్కి రెస్పెక్ట్కి నేను 100% హార్డ్ వర్క్ చేస్తాను. నేను మొన్నటి వరకు ఫిలిం చేశాను, హార్డ్ వర్క్ చేశాను, అయిపోయింది అనుకున్నాను. బట్ మీరు చూపిస్తున్న లవ్కి నా హార్డ్ వర్క్ ఇంకా డబల్ చేయాలనిపిస్తుంది. షూర్గా మీ అందరినీ గర్వపడేలాగా చేస్తానండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఇందాక నేను ఆల్రెడీ మన ఫ్యామిలీ, మన యూనియన్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకున్నాను. సో ఇప్పుడు మన ఫ్యామిలీ నుంచి నా ఫ్యామిలీ, నా సామిరంగ ఫ్యామిలీకి థ్యాంక్స్ నేను చెప్తున్నానండి. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కౌన్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ బేసిక్గా ఒక కొరియోగ్రాఫర్కి ఛాన్స్ ఇవ్వడం అన్నదే ఇట్స్ బిగ్ థింగ్ అండి. అలాంటిది నన్ను డైరెక్టర్గా చేసింది నాకు సార్. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయిందండి. మూవీ ఫినిష్ చేసాం చాలా షార్ట్ స్పాన్లో. బయటకు వచ్చింది, బ్లాక్ బస్టర్ అయింది, అందరు హ్యాపీ. అక్కడితో అయిపోయిందండి. నార్మల్గా సార్ అనుకుంటే అక్కడితో క్లోజ్ చేసేయచ్చు. బట్ సార్ హార్ట్ ఎంత పెద్దదో మీకు చెప్తున్నాను నేను. సార్ ఇలాగా మా యూనియన్ ఒకటి చిన్నది ఆర్గనైజ్, చిన్నది సార్, వెరీ స్మాల్ అన్నారు. అలాంటివేంటి, నేను వస్తానని సారు దగ్గరుండి వచ్చారు. సో సార్ అసలు అవసరం లేదు సార్, బట్ మీరు ఇచ్చిన లవ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇట్ మీన్స్ అ లాట్ టు ఆల్ ఆఫ్ అస్ సార్. మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకా సో మెనీ డైరెక్టర్స్ గోయింగ్ టు కమ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ అదేవిధంగా నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్ సార్. జస్ట్ ఒక కాల్ చేసి సార్ని అడిగితే కూడా డెఫినెట్గా వస్తానన్నారు సారు. థ్యాంక్ యూ సార్. మీ ట్రస్ట్ వల్లే ఈరోజు మా ఫ్యామిలీ దగ్గర నాకు ఇంత మంచి గుర్తింపు వచ్చింది సార్. అండ్ ప్రొడ్యూసర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఆపర్చునిటీ నాకు సార్ చెప్పిన వెంటనే మీరు ఓకే అని చేసి దీన్ని ముందుకు తీసుకెళ్ళడం రియల్లీ థ్యాంక్ యూ సార్. సో సార్ వన్స్ అగైన్ sir, from all the Tollywood dancers and dance directors, we ante from our bottom of our heart we are thanking you sir. Thanks for the opportunity and thanks for the love sir. Thank you sir, thank you so much, thank you sir. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడటం. అంటే జనరల్గా ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చగెలమన్నారు. ఈయన రచ్చగెలిచి ఇప్పుడు ఇంట్లో వచ్చారు, ఇప్పుడు అందరిని గెలిచారు. సో వెరీ హ్యాపీ ఫర్ విజయ్ బిన్ని గారు అండి. అంటే దాదాపు నాకు ఈయన 4-5 సంవత్సరాలు ఈయన తెలుసు. అండ్ ప్రతిసారి నేను కలిసినప్పుడల్లా డైరెక్షన్ చేయాలి సార్, డైరెక్షన్ చేయాలి అంటాను ఉన్నారు. సో అలాగే మరి నాతోటి నాగార్జున గారితో మా అందరూ కాంబినేషన్తో సినిమా తీస్తారనుకోలేదు. సో వెరీ హ్యాపీ అండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాడి నుంచి వచ్చి డాన్స్ మీద ఇంట్రెస్ట్తో డాన్స్ నేర్చుకుని, సో అలాగే ఇండస్ట్రీకి వచ్చి ప్యాషన్ తోటి వచ్చారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, ఫ్యూచర్లో కూడా డైరెక్ట్ అవ్వాల్సిన వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శేఖర్ మాస్టర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకోసం పెట్టాలి. నెక్స్ట్ ఇయర్ మీరు డైరెక్షన్ చేసి ఇలాంటి ప్రెస్ మీట్ మీకోసం పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అరే విజయ్, నేను లేకుండా ఎలా చేద్దాం అనుకున్నా? నిన్న ఫోన్ చేశాడు, 4 o'clockకి ఇలా చేసుకుంటున్నావు సార్ అంటే. అరే నేను లేకుండా ఎలా చేస్తాను, ఊరికే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, సినిమా ఫినిష్ చేసి అయిపోయింది, నాతో పని అయిపోయింది, నువ్వు చేసుకోవడం వల్ల లేదు, కుదరదు అలా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు విజయ్ లోపలికి నడిచి వచ్చిన కానీ ఈ ఆనందాన్ని, ఈ స్మైల్స్ని చూస్తుంటే ఇప్పుడు అనిపించింది నాకు సక్సెస్ మా సినిమా అని. మీ అందరినీ చూస్తుంటే అంటే ఎంత అలా మనసు, గుండె అలా పొంగిపోయింది చూసిన కానీ మీ అందరినీ. చాలా చాలా సంతోషం. అండ్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మరి ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఏంటో విజయ్కి మమ్మల్ని అలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని మా అందరినీ చక్కగా సినిమా అలా కన్ను మూసి తెరిసే లోపల ఫినిష్ చేసాడు టక్కుమని. చేయటమే కాదు, చాలా బాగా తీశాడు, ఒక పాటలాగా తీశాడు సినిమా అంతా. ఇట్ ఈస్ లైక్ కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ఎవ్రీ షాట్ ప్లాన్డ్, వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు విజయ్కి. అండ్ మీకు నిజంగా చెప్పాలంటే మేము సినిమా 2 hours 23 minutes ఉంటే 2 గంటల 30 నిమిషాలే తీశాడు సినిమా. మా ఎడిటర్కి పెద్ద పని పెట్టలేదు, కొంచెమే తీసేటట్టు తీశాడు. అండ్ అలా చేయటం అంత ఈజీ కాదు. అంటే డెసిషన్ తీసుకోవాలి, షార్ట్ ఓకే అని చెప్పాలి, మాకు ఇది చాలు, ఇక్కడ వరకు చాలండి అని చెప్పాలి. అవన్నీ ఆ డెసిషన్స్ అన్నీ ఇట్ ఈస్ నేను
I've done more than 95+ films. ఈ 95+ ఫిలిమ్స్లో ఇలా చూసింది వన్ ఆఫ్ ద ఫ్యూ విజయ్. అండ్ ఐ విష్ విజయ్ ఆల్ ద బెస్ట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. నన్ను ఇక్కడ పిలిచినందుకు నాకు ఐ బిలీవ్ ఇట్ ఈస్ మై ఆనర్, నాట్ యువర్స్. You have made my day. Thank you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ వీళ్ళందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. యాక్చువల్లీ మీడియా మిత్రులకు చాలా వరకు నేను తెలుసు, చాలా లాంగ్ బ్యాక్లోనే పరిచయం ఉన్నాను. నేను ముక్కురాజ్ మాస్టర్ గారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ చెప్పాలి. ఇంతవరకు ఎవరితో ఇది డిస్కస్ చేయలేదు కూడా. నేను యాక్చువల్లీ నేను డైరెక్షన్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చాను. నేను మా ఫ్రెండు రోడ్ మీద వెళ్తూ ఉన్నప్పుడు ఏ అమ్మాయిలు రండి అని పిలిచాడు ఆయన, ముక్కురాజ్ మాస్టర్ గారు. పిలిచి మీరేం చేస్తుంటారంటే సినిమా ఫీల్డే సార్, మేము ఇలా కొత్తగా వచ్చాము అంటే, సార్ రండి ఫస్ట్ డాన్సర్గా అయిపోండి అన్నాడు. తర్వాత విషయం తర్వాత చూద్దాము, డైరెక్షన్ తర్వాత చేసుకోవచ్చు, ఫస్ట్ డాన్సర్ రండి అని చెప్పనేసి ఇదే రామాయణుడు కథామండపం దగ్గరికి వచ్చి నిరాహార దీక్షలో కూర్చోబెట్టాడు. అప్పుడు షాక్ అయినా నేను. డాన్సర్ అన్నారు, ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు అని చెప్పనేసి ఒకసారి డాన్స్ నేర్చుకుంటూ చెన్నై వాళ్ళతో ఫైట్ చేసాము. చెన్నై వాళ్ళతో ఫైట్ చేసి ఈరోజు ఇంతమంది డాన్స్ మాస్టర్స్ రావడానికి, ఆ రోజు ప్లాట్ఫామ్ వేయడానికి నేను ఒక్కదాన్ని అని చెప్పడానికి ఈరోజు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. చాలా కష్టాలు ఉండేవి అప్పుడు డాన్స్ మాస్టర్లకి, అంటే డాన్సర్లకే వర్క్ లేదు. ఒక 10% సాధించాలి అని అంటే చెన్నై వాళ్ళ దగ్గర నుండి గగనం అది. వాళ్ళు అసలు హైదరాబాద్ డాన్సర్లు ఉన్నారు అంటేనే నో ఎంట్రీ అనేవాళ్ళు. ఆ స్టేజ్లో మాకు తిండి ఉండేది కాదు, లేదంటే మాకంటూ ఒక కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఉండేది కాదు. ముక్కురాజ్ మాస్టర్ ఇన్స్టిట్యూట్లో పెట్టుకొని మమ్మల్ని అందరినీ పోషించేవాడు. తర్వాత మధు మాస్టర్ ఆయన చనిపోయారు, ఆయన కూడా రాజమండ్రి అయింది. ఆయన మంచి బ్రేక్ డ్యాన్స్ మాస్టరు, ఆయన ఫుడ్ పెట్టేవాళ్ళు ఎప్పుడు. రామ్ గిరీష్ మాస్టరు. అలా వాళ్ళు ప్లాట్ఫామ్ వేస్తే ఆ ప్లాట్ఫామ్కి మేము వచ్చి ఇంకొద్దిగా దాన్ని డెవలప్ చేసాం.